హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్. ఈరోజు పోలీస్ వర్గం విశిష్టత కథ. కార్తీక మాస ప్రారంభమై దినమునైన శుక్లపాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాస ఆఖరి రోజున అనగా మార్గశిర శుక్లపాడ్యమి గడియలో చేయు దీపారాధనని పోలీస్ వర్గ దీపారాధన అందుదురు. ఇందుకు సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉన్నది. పూర్వము వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకం అనబడే ఒక రజక సాకిలి స్త్రీ ఉండేది. ఆమెకి 7 కుమారులు. వారందరికీ వివాహాలయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంటిలోనే వారంతా పూజలు చేసేవారు, కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు. ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడలంతా నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేశారు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది. భగవంతుని నామపారాయణం చేసుకుంటుండేది. పోలమ్మకు ఆయువు తీరింది. సునాయస మరణం కలిగింది. విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకెళ్లి వెడుతున్నారు. నదీ స్నానం చేస్తున్న వారంతా చూసి పోలీస్ స్వర్గానికి వెళ్తుందని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్తాకోడలు తమ అజ్ఞానానికి విచారించారు. శరీరంతో విష్ణు సౌజన్యం పొందడము పోలి చేసుకున్న సుకృత ఫలమని ప్రశంసించారు. ఆనాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. హాయ్ ఫ్రెండ్స్.